యా యా ఓకే సుప్రత్ గారు, సో బీఆర్ఎస్ హయాంలో అక్బరుద్దీన్ ఓవైసీ పైన పెట్టినటువంటి కేసు ఏమైంది ఇప్పటి వరకు? దాని అతిగతి లేదని అడుగుతున్నారు. యా రోజా గారు, మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి యాజపూర్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా కామేశ్వరరావు గారికి, మిగతా మన మానవత్రాయ్ అందరికి కూడా, కోటేశ్వరరావు గారికి, అందరికి రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. వాస్తవానికి ఈడీ మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు సుప్రీంకోర్టు చేసింది. దాని కారణాలు కూడా మనం చూస్తే మొత్తం కూడా రాజకీయంగా చేసేటటువంటి పోరాటాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు, జాతీయ పార్టీలు ముఖ్యంగా ఈడీని, సిబిఐని జేబు సంస్థలుగా మార్చుకొని ప్రతిపక్ష పార్టీల మీద కేసులు నమోదు చేయడం అనేది సర్వసాధారణంగా మారిపోతున్నటువంటి అంశం అందరు కూడా తెలిసిందే. దాని మీదనే సుప్రీంకోర్టు సిజేఐ గారు తీవ్రంగా స్పందించి, మీరు రాజకీయ పోరాటంలోకి మీరు రావాల్సినటువంటి అవసరం లేదు, రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు ఈడీ అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే మన దేశంలో ఈ రెండు రాజకీయ పార్టీ 2004 నుండి 14 నుండి ఇప్పుడు ఉన్నటువంటి 25 వరకు చూసుకుంటే, గతంలో యూపీఏ హయాంలో కేసులు 72 సిబిఐ కేసులు నమోదైతే దాంట్లో 43 కేసులు ప్రతిపక్షాలు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో లేనటువంటి పార్టీల మీద నమోదైనవి. అంటే 60% కేసులు ప్రతిపక్షాల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిబిఐ నమోదు చేసింది. అదే ఈ 2014 నుండి ఈ లెక్కలు 2023 వరకు ఉన్నాయి. 124 కేసులు నమోదు చేస్తే దాంట్లో 118 కేసులు ప్రతిపక్షాల మీద నమోదు చేసింది. అంటే 95% కేసులు మొత్తం కూడా ప్రతిపక్ష పార్టీల మీద నమోదు చేసింది. దాంట్లో కాంగ్రెస్ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, టిఎంసీ ఉంది, టీడీపీ ఉంది, లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి, బీజేడీ ఉన్నది, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నది. కానీ ఈరోజు చెప్తున్నట్టు, బీజేపీ మిత్రుడు చెప్తున్నట్టు, ఎంఐఎం పార్టీ మీద ఈడీ కేసు లేదు, సిబిఐ కేసు లేదు, ఐటీ రైట్స్ జరగలేవు, ఏం కూడా జరగలేదు. అంటే వాళ్ళు చెప్తున్నట్టు అన్ని పార్టీల మీద, దేశంలో ఉండేటటువంటి అన్ని రాజకీయ పార్టీల మీద, బీజేపీతో పొత్తు లేనటువంటి అన్ని పార్టీల మీద కేసులు నమోదు చేసింది. అన్ని ఈడీ కాకపోతే సిబిఐ కాకపోతే ఐటీ, కనీసం ఐటీ కేసులనే చేసింది. మనము ఈ రాష్ట్రాన్ని విషయానికి వస్తే, రాష్ట్రంలో కూడా మనము సమైక్య రాష్ట్రంలో చూసుకుంటే, ఆ రోజు కాంగ్రెస్ అంటే వాళ్ళు టీడీపీలో టీడీపీ కూటమి ఏదైతే మోడీతోని డిఫరెన్షియేట్ అయినప్పుడు టీడీపీలో ఉన్నటువంటి ఎంపీలు, ఆ రోజు రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి మీద, సీఎం రమేష్ గారి మీద ఈడీ కేసులు, ఐటీ కేసులు నమోదైనవి. వీళ్ళందరూ కూడా మళ్ళా పోయి బీజేపీలో కలిసిన తర్వాత ఇప్పటి వరకు ఆ కేసులు ఏమైనాయో తెలియదు. ఇప్పటి వరకు కూడా విచారణ చేస్తున్నారు, విచారణలో ఉన్నాయి ఆ కేసులు అని చెప్తున్నారు కదా. విచారణలో ఉంటాయి, ఇంకా 10 సంవత్సరాలైనా ఉంటాయి. మీకు ఏముంటాయి ఏంటంటే, విషయం ఏంటంటే, హేమంత్ బిశ్వాస్ శర్మ గారు, ఆయనని కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు శారదా స్కామ్ అని చెప్పేసి ఆయన మీద కేసులు నమోదైనాయి. ఆయనని బీజేపీలోకి తీసుకున్న తర్వాత ఈరోజు అస్సాం సీఎం గా చేశారు. అంటే ఈ రోజు పునీతులు అయిపోతారు వీళ్ళ పార్టీలో జాయిన్ కాగానే. ఇంతకుముందు చెప్తుంది కదా, వాషింగ్ పౌడర్ నిర్మాణం అన్నట్టు అన్ని పోతాయి. ఈడీ కేసులు, సిబిఐ కేసులు, ఐటీ రైట్స్, ఇవన్నీ కూడా పోయి సువేది అధికారి మీద కూడా గతంలో ఉండే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన కాగానే అన్ని పోతాయి. నారాయణ రాణే గారి మీద, ఇట్లా చెప్పుకుంటూ పోతే ముకుల్ రాయ్ గారి మీద, జ్యోతిరాదిత్య సింధియా, అందరూ కూడా ఎవరైతే బీజేపీ పార్టీలో జాయిన్ అవుతారో వాళ్ళ మీద అన్ని కేసులు కూడా మాఫీ అయిపోతాయి. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మరి ఈడీకి పెద్దగా వ్యతిరేకంగా స్పందించని బీఆర్ఎస్ ఇప్పుడు మీ దాకా వస్తే గానీ మీరు ఈడీ చట్టబద్ధంగా పనిచేయట్లేదు, స్వతంత్ర ప్రతిపత్తిగా పనిచేయట్లేదు అని మరి విమర్శలు చేస్తున్నారు అనే దానికి ఎప్పుడు ఈడీ కేసులే కాలేదు కదా. గతంలో మేము అధికారం ఉన్నప్పుడు కాలేదు. లాస్ట్ లో అదేదో అరవింద్ కేజ్రీవాల్ గారిని ఇరుకబెట్టాలని చెప్పేసి దాంట్లో భాగంగా ఇక్కడ కేసీఆర్ గారు కూడా మొత్తం జతగడుతుండు, ఒక 3వ కూటమి చేస్తున్నాడు, అక్కడ కాంగ్రెస్ బీజేపీ ఇతర కూటమి కట్టే ప్రయత్నం చేస్తున్న ఉద్దేశంతో కేసీఆర్ గారిని ఇరుకబెట్టడంలో భాగంగానే కవిత గారిని ఆ కేసులో పెట్టిండ్రు, అదేవిధంగా కేజ్రీవాల్ ని ఆ కేసులో పెట్టిండు. ఇదే సిజేఐ గారు ఆ రోజు బెయిల్ ఇచ్చే సందర్భంలో, కవిత గారికి బెయిల్ ఇచ్చే సందర్భంలో ఏం వ్యాఖ్యలు చేసినా మనం అందరం చూసినాం. అసలు దాంట్లో ఏం అలిగేషన్స్ మాత్రమే తప్ప ఎలాంటి ఆధారాలు లేవు, ఎక్కడ మనీ ట్రాన్సాక్షన్లు జరగలేవు. అయినప్పటికీ దాని మీద కేసు పెట్టేసి వాళ్ళు ఒక 6 నెలల కాలంలో జైల్లో పెట్టగలిగారు. అంతకుముందు వాళ్ళ
ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రిని అయితే సంవత్సరంన్నర కాలం జైల్లో పెట్టినటువంటి చూసినాం. అయితే వీళ్ళు ఈ రోజు చేస్తున్నది ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటి మీద, వాళ్ళ బంధువుల ఇంట్ల మీద ఐటీ రైట్స్, ఈడీ రైట్స్ జరిగినాయి. అవును, మనం కరెక్ట్ హర్యానా ఎన్నికల ముందు ఇవి జరిగినాయి. జరిగిన సందర్భంలో మనం చూసినాం, మొత్తం ఒక 12 గంటలు ఒక సినిమా నడిచింది. మూడు కౌంటింగ్ మిషన్లు, నోట్ల లెక్క పెట్టే మిషన్లను మొత్తం కూడా తీసుకుపోయినటువంటి చూసిరు. మీడియా బయట నుండి కవరేజ్ ఇచ్చింది, కానీ ఈడీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు. మళ్ళా ఐటీ కూడా ఒక ప్రెస్ నోట్ ఎంత అక్రమ డబ్బు దొరికింది, అసలు కేసు ఏంది, దాని ఏంది అనేది ఇప్పటి వరకు కూడా దాని మీద ఎలాంటి రిపోర్ట్ లేదు, దాని మీద ఏం చర్యలు లేవు. ఇట్లా వీళ్ళు ఎప్పుడైతే ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉంటాయో వాళ్ళ మీద చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఎన్డీఏ హయాంలో వచ్చిన తర్వాత ఈడీ కేసులు 121 కేసులు ఈడీ కేసులు చేస్తే 115 కేసులని ఆపోజిషన్ పార్టీల మీద చేసిన కేసులు. అంటే ఈరోజు కేసులు చేయడంలో అంటే వీళ్ళ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళందరూ పునీతులు. అదేవిధంగా ఏమి కేసులు నమోదైనా కానీ ఈడీ కేసు కావచ్చు, సిబిఐ కేసు కావచ్చు, ఐటీ రైట్స్ కావచ్చు, ఇవన్నీ జరిగినా బీజేపీకి వస్తే మళ్ళీ పునీతులు అయిపోతారు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉన్నాయి, వాళ్ళ మీద చేస్తలేరు. కాబట్టే 2 జాతీయ పార్టీలు, గతంలో కాంగ్రెస్ పార్టీ కిటికీలు తెరిస్తే వీళ్ళు మొత్తం కూడా తలుపులు తెరిచేసి మొత్తం పూర్తి స్థాయిలో మనం చూసుకోవాలి. ఒక ఉదాహరణ ఏంటంటే, సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ గారిని తొలగించారు 2019లో. అలోక్ వర్మ గారిని తొలగించారు. ఆ రోజు ఎందుకు? అక్కడ ఆయన డైరెక్టర్ గా ఉంటే ఒక స్పెషల్ డైరెక్టర్ అని చెప్పేసి గుజరాత్ సంబంధించినటువంటి ఒక ఐపీఎస్ అధికారిని రాకేష్ హస్తినాన్ని తీసుకొని వచ్చి ఆయన పెట్టి, ఆయన ద్వారా రాజకీయ నాయకుల మీద ఈడీ సిబిఐ కేసులు నమోదు చేసే బాధ్యతను ఆయనకు అప్పచెప్తే, ఆయన మీద విచారణ ఆదేశించినటువంటి అలోక్ వర్మ గారిని తొలగిస్తే సుప్రీంకోర్టు దాన్ని తప్పుపట్టి మళ్ళా రీఇన్స్టేట్ చేయమని చెప్పినటువంటి విషయాన్ని మనం అందరం కూడా మర్చిపోలే. కాబట్టి సిబిఐ అయినా ఈడీ అయినా ఈ రోజు మోడీ జేబు సంస్థలుగా పనిచేస్తున్నాయి. వాళ్ళు ఎవరైతే వాళ్ళకు కంట్లో నలుసుగా ఉంటారో, ఎవరైతే కొరకని కొయ్యగా ఉంటారో వాళ్ళందరినీ ఈ కేసుల్లో ఇరికివ్వడం, ఎవరైతే కొరకని కొయ్యగా ఉంటారో వాళ్ళపైనే కావాలని ఈడీ కేసులు పెడుతోంది అని చెప్తున్నారు కదా. కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకుని ఈ రకంగా రాజకీయ కక్ష వెండెట్టా చేస్తోంది, దాని పరంగానే కేసులు అంటున్నారు. అంటే ఇప్పుడు మీపై, మీ బీఆర్ఎస్ నాయకులపై పెట్టినటువంటి కేసులు కూడా ఆ కోవలోకి వస్తాయా? కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు. ఒకటి ఏంటంటే, కేటీఆర్ గారి మీద మనం చూసినామండి, ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి కేటీఆర్ గారు దాంతో పొందిన లబ్ధి ఏంది, అసలు జరిగింది ఏంది ఫార్ములా ఈ రేస్ కేసులో మనందరూ కూడా మనం చాలా సార్లు చర్చించుకున్నాం దీని మీద. ఫార్ములా ఈ రేస్ సంబంధించి ఎప్పుడైతే స్పాన్సర్ తప్పుకున్నాడో ఆ స్పాన్సర్ లోను హెచ్ఎండిఏ తీసుకుంది. దాంట్లో ఏమైనా చిన్న చిన్న ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉంటాయి, ఏదైనా అప్రూవల్ కావచ్చు, లేకపోతే ఆర్బీఐ పర్మిషన్స్ కావచ్చు, తప్ప ఎక్కడన్నా అవినీతి జరిగిందా? దాంట్లో ఏసీబీ కేసు అయినా వెంటనే తక్షణమే నెక్స్ట్ డే ఈడీ కేసు నమోదు చేస్తారు. దాన్ని విచారణ 70-80 క్వశ్చన్లు 16 గంటల విచారణ చేసిర్రు. ఏమైంది ఇప్పటి వరకు ఏమైనా తీయగలిగిరా? తీయలేరు. కాబట్టి ఈ రోజు బురద చల్లడమే వాళ్ళ పని అవుతుంది. మనం చూసుకుంటే అమృత్ టెండర్స్ కి సంబంధించి సుజన్ రెడ్డికి కంపెనీకి ఎలాంటి అర్హతలు లేనటువంటి కంపెనీకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్ కి సంబంధించినటువంటి టెండర్స్ 1337 కోట్లకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు అప్పనంగా అప్పచెప్తే ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, దీని మీద మా కేటీఆర్ గారు, మా బీఆర్ఎస్ పార్టీ పోయి కేంద్ర సంస్థలకు కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేస్తే ఇప్పటి వరకు దాని మీద విచారణ లేదు, ఏమీ లేదు. కాబట్టి ఇంకొకటి కూడా మనం చూసుకోవాలి, నేషనల్ హెరాల్డ్ కేసులో మన ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు ఈడీ. ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే స్పష్టంగా దాంట్లో రేవంత్ రెడ్డి గారు దాంట్లో పేర్కొన్నారు. ఏమని? రేవంత్ రెడ్డి గారు ఆ యంగ్ ఇండియా ఫౌండేషన్ కి గాలి అనిల్ కుమార్ గారితో, షబీర్ అలీ గారితో రేవంత్ రెడ్డి గారు చెప్తేనే ఆ యంగ్ ఇండియా ఫౌండేషన్ కి మేము పేమెంట్ చేసినామని చెప్పేసి, దానికి డిపాజిట్స్ ఇచ్చినామని చెప్పేసి స్పష్టంగా ఉన్నప్పటికీ, అందులో పేర్కొన్నప్పటికీ ఇప్పుడు ఆయన విట్నెస్ గా తీసుకోలేరు రేవంత్ రెడ్డి గారిని, ఆయన అక్యూజ్ గా చేర్చలేరు. అంటే ఈ రోజు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర విషయానికి వచ్చారు, దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కొట్లాడితే గానీ రాష్ట్రానికి వచ్చే వరకు మాత్రం కాంగ్రెస్ బీజేపీ అంతా కలిసి ప్రతిపక్షంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది బీఆర్ఎస్ కి. కాబట్టి బీఆర్ఎస్ అణచివేయాలనే కుట్రలో భాగంగానే ఈ రోజు అన్ని రకాలుగా మా మీద కేసులు పెడుతున్నారు. అది కవిత గారి కేసు అయిన సందర్భంలో కావచ్చు, లేకపోతే కేటీఆర్ గారి మీద కేసు నమోదు చేసిన సందర్భం కావచ్చు,
కేసీఆర్ గారి మీద విచారణ జరుగుతున్న సందర్భం కావచ్చు, ప్రతి విషయంలో Right, right. అందరం చూస్తున్నాం. కాంగ్రెస్ నాయకులు మోడీ గారు- మానవతారాయ్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడతారు. మోడీ శుక్లర్ గారు ఆర్ఆర్ ట్యాక్స్ అని ఆరోపణలు చేసిండ్రు రేవంత్ Yes, రెడ్డి, okay. రాహుల్ గాంధీ ట్యాక్స్ అని చెప్పి. అదే విధంగా అమిత్ షా గారు ఏటీఎం అయింది, తెలంగాణ మొత్తం జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం అయింది అన్నాడు. వాళ్ళ మీద మేము ఈరోజు ఆధారాలతో సహా విచారణ చేయండి అని చెప్తే ఒక్క దాని మీద కూడా విచారణ చేస్తారు. అంటే కాంగ్రెస్ బీజేపీ రాష్ట్రంలో కలిసి పనిచేస్తున్నాయి.